హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో గోధుమ పిండితో కారం చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇవి చిన్నపిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్ ఐటెం లాగా చాలా బాగుంటుందండి. టేస్ట్ వైజ్గా కానివ్వండి, హెల్త్ వైజ్గా కూడా గోధుమ పిండి నువ్వులు ఉండటం వల్ల హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ గోధుమ పిండి చిప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ముందుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 స్పూను కారము, ఉప్పు టేస్ట్కి తగినంత, 1 స్పూను ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని వీటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగబెట్టింది, వేడి నూనె ఏం కాదండి, మామూలు నూనె. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు కొద్దిగా నీళ్లు తీసుకుంటూ పిండి అంతటిని బాగా కలుపుకోవాలన్నమాట. మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. వాటర్ ఒకసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసేసుకొని మన చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని దీన్ని ఇప్పుడు బాల్స్ లాగా సపరేట్ చేసుకోవాలి. బాల్స్ లాగా సపరేట్ చేసుకొని వీటిని ఒక్కొక్కటి మన చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట. చపాతీ వీటి మీద కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. దీనికి షేప్ ఏం అవసరం లేదండి, రౌండ్గా రావాలి లేదా అలా ఏం అవసరం లేదండి. ఎలా ఉన్నా తర్వాత కట్ చేస్తాం కాబట్టి షేప్ ఏం అవసరం లేదు. మందం చూసారు కదండి, అంత మందంగా ఉంటే సరిపోతుందన్నమాట. మరీ మందంగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. పలుచగా ఉంటేనేమో విరిగిపోతాయి, మందంగా ఉంటేనేమో లోపల ఉడకవన్నమాట. కాబట్టి మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా రుద్దుకోవాలి. ఇప్పుడు వీటిని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చాక్తో కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ వీలుంటే డైమండ్ షేప్లో కానివ్వండి, రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అయ్యో ముద్దగా అయిపోయాయి ఇప్పుడు ఎలా అని అనుకోకండి. ఇవి ఆయిల్లో వేసినప్పుడు దానికి సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మిగతా పిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో చపాతీలాగా రుద్దుకొని వీటిని కూడా మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవటమే. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కూడా చాక్ తోటి స్క్వేర్ షేప్లోనే కట్ చేసేసుకుందాం అన్నిటిని. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపోని ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకున్నాక వీటిని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి ఎంత విడివిడిగా వచ్చేస్తున్నాయో. మనం ఎంత ముద్దలుగా వేసినా కూడా విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట ఆయిల్లో వేయగానే. అలా ఈవెన్గా అన్నిటిని వేసుకున్న తర్వాత వెంటనే గంట పెట్టద్దండి, మధ్యలో ఒకసారి కలుపుకొని ఇవి బాగా ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి. అలా అయినప్పుడే మనకి చిప్స్ మంచిగా వేగుతాయి.
ఇవి వేగాక చక్కగా తీసేసుకోవటమే. నురుగ తగ్గిందంటే వేగినట్టే లెక్కండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో అన్నిటిని ఇలా వేయించేసుకోవటమే ఆయిల్లో. ఎంత చక్కగా విడిపోతున్నాయో చూసారు కదండి. మనం ఎలా వేసినా విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట ఆయిల్లో వేయగానే. వీటిని కూడా వెంటనే గరిటె పెట్టకుండా కొద్దిసేపు అలా వేగాక తర్వాత గరిటెతో అలా ఇలా తిప్పుకోవాలి. ఆ నురుగా తగ్గిందంటే ఇవి కూడా వేగిపోయినట్టే లెక్క. వీటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మన ఎంతో టేస్టీ గోధుమ పిండి కారం చిప్స్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మనము రోజు చపాతీలు చేసుకున్నట్లే అనమాట. కాకపోతే దీంట్లో కారము నువ్వులు అవన్నీ కలుపుకొని చిన్న పీసెస్ లాగా చేసుకోవటమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.